గోల్డ్ కొనాలంటే జేబుకి మంట. ఈ రోజుల్లో బంగారం రేట్లు ఆకాశంలో. భారతీయ జీవితంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా మహిళలకు బంగారం అంటే కేవలం ఒక ఆభరణం కాదు. అది భావోద్వేగం, భద్రత, కుటుంబ గౌరవం, భవిష్యత్తుకు పెట్టుబడి అన్నీ కలిసిన ఒక ప్రత్యేకమైన సంపద. ఏ చిన్న శుభకార్యం జరిగినా, పెళ్ళైనా, పుట్టినరోజైనా, అక్షరాభ్యాసమైనా బంగారం కొనడం చాలా కుటుంబాల్లో సాంప్రదాయంగా మారిపోయింది. కానీ గత కొద్ది నెలలుగా బంగారం ధరలు చూస్తే సామాన్య ప్రజలు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇంకా తగ్గుతుందేమో అనుకునేలోపే మళ్లీ పెరుగుతోంది. ఇప్పుడు మరోసారి బంగారం ధరలు పెరగడంతో కొనుగోలుదారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు బంగారం మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఒక దేశం మరో దేశంపై దాడులు చేయడం, చమురు ధరలు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి పెరగడం, ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి సమయంలో బంగారం ఎప్పటినుంచో సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్మెంట్గా భావించబడుతోంది. అందుకే ప్రపంచ మార్కెట్లో బంగారానికి డిమాండ్ ఒక్కసారిగా పెరుగుతోంది. అదే ప్రభావం ఇప్పుడు భారత మార్కెట్ పైన స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మార్కెట్లో బంగారం ధరలు మరొకసారి పెరిగాయి. ఈరోజు పెద్దగా పెరగకపోయినా ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉన్న ధరలకు మరో పెరుగుదల జత కావడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలని భావిస్తున్న కుటుంబాలు ఇప్పుడు అయోమయంలో పడుతున్నాయి. ఇప్పుడే కొనాలా లేక కొద్ది రోజులు ఆగాలా అన్న సందేహం ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయల మేర పెరిగింది. దీంతో ప్రస్తుతం గోల్డ్ రేట్ 1,58,360 రూపాయలకు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 10 రూపాయలు పెరిగి 1,45,160 రూపాయల వద్ద కొనసాగుతోంది. ధర పెరుగుదల చాలా స్వల్పంగా కనిపించినా ఇప్పటికే భారీ స్థాయిలో ఉన్న బంగారం రేట్లు సామాన్య కొనుగోలుదారులకు మాత్రం పెద్ద భారంగా మారుతున్నాయి. విజయవాడ మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయలు పెరిగి 1,58,360 రూపాయలకు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 1,45,160 రూపాయల వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో జ్యువెలరీ షాపుల్లోకి వెళ్లే వినియోగదారులు కూడా 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారు. కొందరు తక్కువ గ్రాముల ఆభరణాలు కొనుగోలు చేస్తుంటే ఇంకొందరు పూర్తిగా కొనుగోలు వాయిదా వేస్తున్నారు. అయితే చెన్నై మార్కెట్లో మాత్రం కొంత భిన్నమైన పరిస్థితి కనిపించింది. అక్కడ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 10 రూపాయలు తగ్గడంతో ప్రస్తుతం గోల్డ్ ధర 1,60,900 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయల మేర తగ్గి 1,47,490 రూపాయల వద్ద కొనసాగుతుంది. అయినప్పటికీ మొత్తం చూస్తే దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఇంకా అత్యంత ఎత్తులోనే ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు చాలా మందిలో ఒకే ప్రశ్న వినిపిస్తోంది: బంగారం ధరలు అసలు ఎందుకు ఇలా పెరుగుతున్నాయి? నిపుణుల మాటలు చెప్పాలంటే దీనికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు ప్రధాన కారణంగా మారాయి. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతుండటంతో పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ వంటి రిస్క్ పెట్టుబడుల నుంచి బయటకు వచ్చి బంగారం కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ పెరిగింది. ఇంకో ముఖ్యమైన అంశం అమెరికా డాలర్. సాధారణంగా డాలర్ బలహీనపడితే బంగారం ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువలో మార్పులు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అదనంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం భయాలు కూడా పెరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం పెరగడం, వడ్డీ రేట్లపై అనిశ్చితి ఉండటం కూడా పెట్టుబడిదారులను బంగారం వైపు మళ్లిస్తోంది. భారతదేశంలో మరో ముఖ్యమైన అంశం పెళ్లిళ్ల సీజన్. ప్రస్తుతం దేశంలో అనేక ప్రాంతాల్లో వివాహాలు, శుభకార్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సమయంలో బంగారం కొనుగోలు సహజంగానే పెరుగుతాయి. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. దీంతో స్థానిక మార్కెట్లో కూడా డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్ పెరిగితే ధరలు కూడా పెరగడం సహజమే. మరోవైపు జ్యువెలరీ వ్యాపారులు మాత్రం బంగారం ధరలు పెరిగినా కొనుగోలు పూర్తిగా తగ్గలేదు అంటున్నారు. చాలా మంది వినియోగదారులు ఇంకా పెరిగిపోతుందేమో అన్న భయంతో ఇప్పుడే కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. అయితే చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కొనుగోళ్లు కొంత మందగించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బంగారం ధరలపై పెద్ద చర్చ నడుస్తోంది. ఇంకా పెరుగుతుందా? ఇది సరైన సమయమేనా? కొనాలా వద్దా అంటూ ప్రజలు చర్చిస్తున్నారు. కొందరు బంగారం ఇప్పుడు సామాన్యుడికి అందని ద్రవ్యంగా మారుతోంది అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇది తాత్కాలిక పెరుగుదల మాత్రమే, కొంతకాలం తర్వాత తగ్గే అవకాశం ఉంది అని అంటున్నారు. నిపుణులు మాత్రం ఒక ముఖ్యమైన సూచన చేస్తున్నారు:
బంగారం కొనాలనుకునేవారు ఒక్కసారిగా పెద్ద మొత్తంలో కొనకుండా దశల వారీగా కొనుగోలు చేయటం మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒకరోజు పెరిగితే మరొక రోజు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఆభరణాల కోసం కొనేవారు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అంశాలను కూడా గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు పెట్టుబడిదారులు మాత్రం బంగారాన్ని ఇప్పటికీ సురక్షిత పెట్టుబడిగా చూస్తున్నారు. స్టాక్ మార్కెట్లో అనిశ్చితి పెరిగినప్పుడు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్నప్పుడు చాలా మంది బంగారంలో పెట్టుబడి పెడతారు. అందుకే దీర్ఘకాలంలో బంగారం విలువ పెరుగుతూనే ఉంటుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మహిళల్లో మాత్రం ఒకంత నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే కొన్నేళ్ల క్రితం వరకు కొంత పొదుపు చేస్తే మంచి బంగారు ఆభరణం కొనుగోలు చేయగలిగేవారు. కానీ ఇప్పుడు చిన్న గొలుసు, చిన్న ఉంగరం కొనాలన్నా భారీ ఖర్చు అవుతుంది. దీంతో చాలా మంది తక్కువ బరువు ఉన్న డిజైన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. అక్కడ బంగారాన్ని ఇప్పటికీ అత్యవసర కాలానికి రక్షణగా చూస్తారు. అవసరమైనప్పుడు తాకట్టు పెట్టి డబ్బు తీర్చుకోవచ్చనే నమ్మకం ప్రజల్లో ఎక్కువగా ఉంది. అందుకే ధరలు ఎంత పెరిగినా బంగారం కొనాలనే ఆలోచన పూర్తిగా తగ్గడం లేదు. మొత్తానికి ఈరోజు బంగారం ధరలు మరోసారి పెరిగి సామాన్యులకు షాక్ ఇచ్చాయి. హైదరాబాద్, విజయవాడలో ధరలు స్వల్పంగా పెరగగా చెన్నైలో మాత్రం కాస్త తగ్గాయి. కానీ మొత్తం పరిస్థితి చూస్తే బంగారం ఇంకా అత్యంత ఖరీదైన స్థాయిలో కొనసాగుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, పెరిగిన డిమాండ్ ఇవన్నీ కలిసి బంగారం ధరలకు మళ్లీ రెక్కలు తెచ్చాయి. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే, రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరుగుతాయా లేక తగ్గుతాయా అన్నదానిపైనే ఉంది.